ధ్యానం చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, మీ ధ్యానం చాలా అద్భుతంగా సాగుతుంది. నెంబర్ 1, ఎప్పుడైతే ధ్యానం చేద్దాం అనుకుంటున్నారో ఒక మంచి టైం పెట్టుకోండి. రోజులో 10 నిమిషాలు ధ్యానానికి కేటాయిస్తానని చెప్పేసి అనుకోండి. ఎప్పుడైనా ఒకటే టైం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెంబర్ 2, ధ్యానం చేసేటప్పుడు లైట్స్ అన్ని మంచిగా ఆఫ్ చేసుకోండి, క్లోజ్డ్ డోర్స్ లో పెట్టుకోండి, మంచి దిండ్లు వేసుకోండి, పిల్లోస్ పెట్టుకోండి, త్రో తీసుకొని మంచిగా క్లాస్ప్ యువర్ హ్యాండ్స్, క్రాస్ యువర్ లెగ్స్, స్థిర సుఖ ఆసనంలో కూర్చునే ప్రయత్నం చేయండి. ధ్యానం అనేది మనము శరీరానికి కాదు మనసుకు చేస్తున్నాము. నెంబర్ 3, ఏదైనా మ్యూజిక్ పెట్టుకోండి, ఏదైనా మంచి ఓం అని పెట్టుకోండి, ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకోండి, శాస్త్రీయ సంగీతం పెట్టుకోండి, అసలు ఏ మ్యూజిక్ పెట్టుకోకుండా ఉండండి, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కంఫర్టబుల్. నెంబర్ 4, ఒకవేళ లోకల్గా ఏదైనా గ్రూప్ ఉందనుకోండి, మీ అంత లక్కీ పర్సన్ కోరలేరు. సో లోకల్ ఎక్కడైనా ధ్యానానికి సంబంధించిన గ్రూప్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి కాల్ చేసి ఎప్పుడు ధ్యానమో కనుక్కొని ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. 5, ధ్యానం చేస్తున్నప్పుడు చాలా మందికి ఆలోచనలు వస్తానే ఉంటాయి, అసలు ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి. మళ్ళీ దాన్ని మెల్లిగా క్లోజ్ యువర్ ఐస్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. కీప్ గివింగ్ దిస్ ఇన్స్ట్రక్షన్ టు యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. మీ మనసు మీకు చెప్తుంది అన్నట్టు, అటు చూడు, ఇటు చూడు, ఏమైపోయిందో చూడు, ఏ భూకంపం వచ్చిందేమో చూడు, వరల్డ్ వార్ అవుతుందేమో ఇంటి పక్కన అన్నట్టు చూడు, ఏవో చెప్తుంటుంది, పట్టించుకోకండి. క్లోజ్ యువర్ ఐస్. వెన్ యు ఆర్ రెడీ, మీ ధ్యానం అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే కళ్ళు ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేసే ముందు కళ్ళ మీద నెమ్మదిగా ఇట్లా చేతులు పెట్టుకొని స్లోగా ఓపెన్ చేయండి ఒక 5 సెకండ్స్ తర్వాత. మెడిటేషన్ చేసిన తర్వాత మన చేతులలో కాళ్ళలో ఒక రకమైన ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. మనం జాయిన్ చేసినప్పుడు హ్యాండ్స్ని లెగ్స్ని ఇట్ సర్క్యులేట్స్ అన్నట్టు పెట్టుకుంటాం. అది కళ్ళల్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కళ్ళ ద్వారా మనకు ఎనర్జీ లోపలికి వెళ్తుంది అన్నట్టు. అండ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు హౌ టు డూ మెడిటేషన్ అని. బయోలో లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేస్తే యుల్ సీ హౌ టు డూ మెడిటేషన్ స్పిరిచువల్ రియాలిటీ తెలుగు వీడియో. దాన్ని చూడండి, మెడిటేషన్ ఎలా చేయాలనేది క్రిస్టల్ క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. ఫాలో దట్.